హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నది వంశీ భూమిక వ్లాగ్స్. అందరికీ ఫస్ట్ వీడియో ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికైతే చాలా థ్యాంక్స్. అందరికైతే హ్యాపీ ఫాదర్స్ డే. ఫాదర్స్ డే అంటేనే నాన్నతోని చాలా గుర్తులు ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి. నాకు కూడా అలాగే ఈరోజు మా నాన్నతో ఉన్న కొన్ని గుర్తులు అయితే ఈ వీడియోలో చెప్పుకుందాం అనుకుంటున్నా. వీడియో చూసే వాళ్ళైతే చూడండి, చూసి ఒక చిన్న లైక్ చేసి ఎట్లుందనేది అయితే తప్పకుండా కామెంట్ చేయండి. అట్లనే కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాల వీడియో అయితే తీద్దాం అనుకుంటున్నా మా నాన్న గురించి. అయితే మా నాన్నతో ఉన్న రోజులు అవి గుర్తొస్తే గుండె పగిలిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నాన్న ప్లేస్లో ఎవ్వరు కూడా మనలా చూసుకోలేరు. మా నాన్న చిన్నప్పటి నుంచి అయితే మంచిగా చూసుకుండు మమ్మల్ని. ఆడపిల్లలమని కూడా ఆలోచించకుండా మాకు ఎలాంటి బాధ రాకుండా మమ్మల్ని మంచిగా చూసుకుండు. మా అమ్మ మా నాన్న ఇద్దరు కష్టపడి మంచిగా అయితే చూసుకున్నారు. దేవుడు ఎందుకో ఇట్లా మధ్యలోనే నా పిల్లల్ని కూడా చూడకుండా మా నాన్న నాకు దూరం అయిపోయిండు. ఇంకా కొంతమంది మాకు నాన్న లేనందుకు మమ్మల్ని చాలా చులకన చేసి తక్కువ చేసి కూడా మాట్లాడే వాళ్ళు చాలా ఉన్నారు. మాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది మా నాన్న ఉండుంటే ఇలాంటి మాటలు వాళ్ళు మాట్లాడే వాళ్ళు కాదు అనిపిస్తుంటుంది. కొంతమంది మా అందరికీ నాన్నల సపోర్టు, అందరి సపోర్ట్ ఉంటే మాకు మాత్రం మా అమ్మే ధైర్యం. మా అమ్మ ఉన్న రోజులు మమ్మల్ని ఎవ్వరేమనరు అనే ధైర్యం తప్ప మాకు మా నాన్న ఉంటే బాగుండు అని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడైతే. ఇంకా మా నాన్న చనిపోయి 6 సంవత్సరాలు అవుతుంది. మా నాన్న అయితే క్యాన్సర్ వచ్చి చనిపోయిండు. ఎట్లా చనిపోయిండు, అది ఎట్లా వచ్చింది ఏంది అనేది ఇంకొక వీడియోలో అయితే చెప్తా పూర్తిగా. కానీ తల్లిదండ్రులు ఉన్నప్పుడే మంచిగా చూసుకోండి ఫ్రెండ్స్. వాళ్ళు పోయిన తర్వాత ఇంకా మనం వాళ్ళ గుర్తులతోని రోజు బ్రతికుండి చచ్చిపోతున్నట్టుగా అనిపిస్తుంది. మమ్మల్ని అయితే మస్తు ఇబ్బంది పెట్టిర్రు మా నాన్న లేనప్పుడు. ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది మా నాన్న ఉంటే బాగుండు, మా నాన్నతో ఇవన్నీ చెప్పుకుంటే బాగుండు, మా నాన్నతో తిరిగిన గుర్తులన్నీ గుర్తొస్తుంటాయి. మేము ఇప్పుడు ఈ దారెమ్మటి పోతుంటే మా నాన్న మేమందరం కలిసి తిరిగినాం కదా అని అనిపిస్తుంటుంది. నిజంగా ఐ లవ్ యూ, ఐ మిస్ యూ డాడీ. మళ్ళీ ఒక జన్మున్న నువ్వే మాకు నాన్నలాగా రావాలి. ఎందుకు ఇంత తొందరగా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినావో నాకైతే అర్థమవుతలేదు. కనీసం నా పిల్లల తాత అని కూడా నిన్ను పిలవలేకపోయారు. నా పిల్లల్ని కూడా నువ్వు చూసుకోలేకపోయినావు. నాకైతే మస్తు బాగా అనిపిస్తుంది మా నాన్నని గుర్తు తెచ్చుకుంటే. ఎందుకంటే చాలామందికి మేము చులకనగా కనిపించడం కూడా మాకు మా నాన్న లేకపోవడమే. అందరికీ నాన్నల సపోర్ట్ చాలా ఉంటుంది, కానీ మాకు ఇంత తొందరగా దేవుడు ఎందుకు ఇంత పెద్ద శిక్ష చేసిండో అసలు అయితే అర్థమవుతలేదు. దయచేసి అందరైతే తల్లిదండ్రులు మంచిగా ఉన్నప్పుడే వాళ్ళని చూసుకోండి. వాళ్ళు పోయిన తర్వాత ఏడ్చుకుంటూ ఏం చేసినా వేస్టే. మేమైతే మా నాన్న మమ్మల్ని మంచిగా చూసుకునేది. మా నాన్న అక్కడి నుంచి వస్తుండంటే చిన్నప్పుడు మా నాన్న దేశం పోయి అక్కడ నుండి వస్తుండు అంటేనే మా కోసం ఏమో పట్టుకొస్తాడు. అక్కడ పని చేసుకోవడానికి వెళ్ళేది వేరే దేశం, ఏమో తీసుకొస్తాడు మా నాన్న అనే ఆశతోనే ఉరికేది. కానీ ఇప్పుడు ఎవరి కోసం ఉరకాలి, అట్లా మా నాన్న వస్తుండు అని. మేమెంత పెద్దోళ్ళమైనా నాన్నకి మేము చిన్నపిల్లలక్కనే ఉండేది. ముగ్గురు ఆడపిల్లలైనా ఏ రోజు కూడా మమ్మల్ని ఒక్క మాట కూడా మా నాన్న చాలామందికి మేము మస్తు చులకన అయిపోయినాం. వీళ్ళ అమ్మ ఒకతేగా ఉన్నది, వీళ్ళని ఎన్ని మాటలు అన్నా కానీ పడింటారు అన్నట్టుగా చాలామంది అయితే మమ్మల్ని మస్తు ఇబ్బంది పెట్టిరు. అందరికైతే సారీ. నాకైతే ఏడుపు అస్సలు ఆగుతలేదు. ఎందుకంటే మా నాన్న గుర్తు తెచ్చుకుంటే అందరూ ఫాదర్స్ డే రోజు నాన్నతోని మంచి మంచి మెమోరీస్ ఉంటాయి కదా. మాకు అలాంటివి కూడా ఏమీ లేవు. చాలా తక్కువ వయసులోనే నాకు 19 సంవత్సరాలు ఉన్నప్పుడే మా నాన్న చచ్చిపోయిండు. నా పెళ్ళైన తర్వాత 12 డేస్కి మా నాన్న అయితే చనిపోయిండు. ఇంకొకటి మా నాన్న కూడా నా చేతుల్లో చనిపోయిండు.
ఇంకా అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇంకా కొంతమందికి ఈ విషయం గూడా తెలియదు. అసలు మా నాన్న ఎట్లా చనిపోయిండు ఏందనేది గూడా మీతోని షేర్ చేసుకోవాలనుంది. తప్పకుండా అయితే ఆ వీడియో గూడా తీస్తా. ఈ వీడియో తీయడానికి మెయిన్ కారణం ఏందంటే, తల్లిదండ్రులు ఉన్నప్పుడే మంచిగా చూసుకోండి. ఇంకా వాళ్ళు పోయిన తర్వాత మనం ఎంత ఏడ్చినా, ఎంత మొత్తుకున్నా గానీ ఏమీ రాదు. మేమైతే అసలు ఎంత బాధపడతామో మా నాన్న గురించి ప్రతి క్షణం. ఒక్కరోజన్నా కళ్ళకొస్తే బాగుండు, మా నాన్న కలలనన్నా కళ్ళారా చూసుకుందుము అనిపిస్తుంటది. ఇంకేం చేస్తాం, ఆ దేవుడు తీసుకుపోయిండు అని. ఇంత చిన్న వయసులోనే మా నాన్న చనిపోవడం మాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. ఈరోజే ఈ వీడియో ఎందుకు తీస్తున్నంటే, చాలామంది పిల్లలు తల్లిదండ్రులని మనుషుల లెక్క కూడా చూస్తలేరు. మనకు జన్మనిచ్చింది వాళ్ళే కాబట్టి అందరికంటే అన్ని బంధాల కంటే గొప్ప బంధం తల్లిదండ్రులది నా దృష్టిలో అయితే. వాళ్ళని మంచిగా చూసుకోండి. తల్లిదండ్రులకు కావాల్సింది తీసుకొచ్చి ఇయ్యండి. వాళ్ళే జన్మనీయకపోతే మనం ఈ భూమి మీదకి వచ్చే వాళ్ళమే కాదు కదా. ఒక్కసారి అది గ్రహించుకోండి. ఎంతమంది మన లైఫ్లో ఉన్నా తల్లిదండ్రులకు ఇచ్చే ప్రాధాన్యత తల్లిదండ్రులకే మనం ఇవ్వాల్సిందే, తప్పదు. ఈరోజు మా అమ్మ ఉంది అనే ఒకే కారణంతో నేను ఇక్కడికి వచ్చి ఉండడానికి ఉంటుంది. మా అమ్మ మా నాన్న సపోర్ట్ ఉంటే ఇంకా మేము ఎంత మంచి స్థానంలో ఉండేవాళ్ళం. ఒకరితో ఒక మాట కూడా పడేవాళ్ళం కాదు. ఇంకా ఏం చేస్తాం మరి, దేవుడు ఎందుకో మా నాన్నని ఇంత తొందరగా తీసుకొని అయితే వెళ్ళిండు. ఇంకా మనం ఏం చేయలేం కదా దానికి. కానీ ఎప్పుడైనా కానీ వాళ్ళు ఉన్నప్పుడే చూసుకోవాలి. పోయిన తర్వాత ఏం ఉండదు. చాలా ఇబ్బందులు ఎదురైతాయి. చాలా మందితో మాటలు పడవలసి వస్తుంది. మా అమ్మ మాకు నాన్నలాగా. మా అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అసలు. ఎంతమందితోనైనా మా గురించి మాట్లాడుతుంది. మా భవిష్యత్తు కోసం మేము మంచిగా ఉండాలని మా అమ్మ ఎంతైనా, మా అమ్మ జీవితం మొత్తం ధారపోసింది మా కోసమే. మా అమ్మ లాంటి తల్లి ఉంటే ఎవరైనా మంచిగానే ఉంటారు అనుకుంటా నేను. ఒక డబ్బు పరిస్థితి ఒకటే మమ్మల్ని వెనకాలేసింది కానీ మా అమ్మకున్న తెలివి, మా అమ్మ పిల్లల్ని చదువుకునే రీతి అన్నీ చాలా మంచివి. ఇంకా మా అమ్మ గురించి చెప్పాలంటే మాటలైతే సరిపోవు. ఇంకా నాకేం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు. మా నాన్నతో ఉన్న గుర్తులు అంతింత కాదు, చెప్పలేనన్ని బోలెడున్నాయి. చిన్నప్పుడు మా నాన్న ఈత నేర్పించేది, స్కూల్కి తీసుకెళ్ళేది. అలాంటి గుర్తులన్నీ ఇప్పుడు మా నాన్న మాకు ఏవైతే చేసిండో అవి మా పిల్లలకు చేయాలనుకున్నా. కానీ కనీసం మా నాన్న పేరు కూడా తెలియదు మా పిల్లలకి. తను తాత అనే విషయం కూడా తెలియదు. మా పెద్దోడైతే మా నాన్న ఫోటో చూపిస్తే అన్న అంటాడు. అంటే మా అన్నని కూడా వాడు మామయ్య అనడు, అన్న అంటాడు. అట్లని కనీసం మా నాన్న అని కూడా వానికి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో నాన్న అయితే వెళ్ళిపోయిండు. ఇంకా ఇదైతే ఎవ్వరూ తీర్చలేని బాధ. మా నాన్నతో మాకున్న గుర్తులే కానీ ఇంకా బాధ అయితే భరించలేంది. అందరికైతే సారీ ఫ్రెండ్స్. నేను వీడియోలో చాలా మాట్లాడదాం అనుకున్నా, కానీ ఎందుకో ఎప్పుడు నాకు మా నాన్న పేరు చెప్పినా ఏడుపు అయితే అస్సలు ఆగదు. ఇప్పటికీ మా నాన్న దూరం అయిపోయి మాకు 6 సంవత్సరాలు అవుతుంది. ఈ 6 సంవత్సరాలలో మమ్మల్ని ఎంతమంది ఎన్ని మాటలు అన్నారో, ఎంతగా మమ్మల్ని ఇబ్బంది పెట్టిర్రో ఇప్పటికీ కూడా చాలామంది అట్లనే చేస్తున్నారు. కానీ ఒక మనిషి పోతే ఆ మనిషి విలువ పోయిన తర్వాతనే అర్థమవుతుంది, ఉన్నప్పుడు అర్థం కాదు. మా నాన్నని మేము పోగొట్టుకొని ఎంత బాధపడుతున్నామో అది మాకు మాత్రమే తెలుసు. చాలామంది అంటారు వాళ్ళకేం బాధ అని. అది పోగొట్టుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. నాలాగా మీరెందరూ నాన్న లేకుండా బాధపడుతున్నారో కామెంట్ చేయండి. మేమైతే మా నాన్న గురించి మస్తు బాధపడతాం. కానీ కన్నీళ్ళు కూడా అసలు ఏడ్చి 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 రాకుండా అయిపోతాయి ఒక్కొక్కసారి. మాకైతే ఒకరికి తెలియకుండా ఒకరం నలుగురం అయితే మస్తు బాధపడతాం అన్నట్టు మా నాన్న గురించి. ఇంకా ఎంత ఏడ్చినా ఏమి లాభం రాడు అని తెలుసు. అయినా కానీ మనసుకు అసలు భరించలేని బాధ అవుతుంటుంది ఒక్కొక్కసారి. మా నాన్న ఉంటే ఇంకా మా జీవితాలు ఎట్లుండునో.
మా అమ్మని ఒక్కదాన్ని చూసి చాలామంది చాలా మాటలు అంటారు. మా అమ్మతో పాటు మా నాన్న కూడా తోడైతే ఇంకా బాగుండు అనిపిస్తుంది అన్నట్టు అప్పుడప్పుడు. ఇంకా మనం ఏం చేయలేం కదా. ఇంకా దేవుడు ఎప్పుడు ఏ పరిస్థితిలో ఏ టైంలో ఏది జరగాలో అదే జరిపిస్తాడు. మనం కోరుకున్నట్టు ఉంటే అది మన లైఫ్ ఎందుకు అవుతుంది. ఇంకా మనం ఏదన్నా అనుకున్నాం అనుకో అది రివర్స్ జరుగుతూనే అది మన జీవితం కదా. ఇంకా ఈరోజు అయితే నాకు మనసులో మనసు అయితే లేదు. మా నాన్న గురించి మస్తు బాగా అనిపిస్తుంది. ఈరోజు అనే కాదు, ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి మీకు వీడియో పెడుతున్న అంతే. కానీ ప్రతిరోజు మేము ఏడ్చి 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 మా నాన్న కోసం ఏదో ఒక సందర్భంలో ఇప్పుడు మేము ఇట్లా యూట్యూబ్ ముందుకు వచ్చి ఇట్లా వీడియోస్ తీసుకుంటున్నామంటే మా నాన్న ఎంత సంతోషపడో. మా నాన్నకి ఇలాంటివి అంటే చాలా ఇష్టం ఉండే. ఇంకా మా అమ్మ కంటే కూడా మా నాన్నకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే యూట్యూబ్ మీద. అంటే యూట్యూబ్ అనే కాదు, కొన్ని వీడియోస్కైనా ఫొటోస్కైనా ఎక్కువ శాతం మాతోనైతే మా నాన్ననే ఉండేది. ఇంకా మేము ఇట్లా యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇట్లా ఉన్నాము అని తెలిస్తే మా నాన్న ఎంత సంతోషపడేటోడో. కానీ ఇంకా ఏం చేస్తాం, దేవుడు తీసుకొని పోయిండు. ఇంకా మా అమ్మ ఆరోగ్యం అన్నా మంచిగా ఉండాలి. మా నాన్న లేకున్నా మా నాన్న మా అమ్మ స్థానంలో ఉండి మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చి మాకు మంచి చెడు అన్నీ చూసుకుంది. ఇంకా మా అమ్మ ఆరోగ్యం మంచిగా ఉండాలని అయితే మీరందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అట్లనే అమ్మ వాళ్ళది ఇల్లు కూడా తొందరగా కంప్లీట్ కావాలని మీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. మా నాన్న ఎట్లా చనిపోయిండు ఏంటి మీకు కావాలి అనుకుంటే కామెంట్స్ అయితే వేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. 12 నిమిషాల వీడియో అయితే చూసిరు. ఎట్లా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ వల్ల ఇంకో వీడియో ఎలాంటిది తీయాలి అనేది కూడా నాకు కూడా అనిపిస్తుంది. జెన్యున్గా మీకు ఏది అనిపిస్తే అదైతే కామెంట్ అయితే వేయండి. ఇంకొకటి, తల్లిదండ్రులను అయితే అందరు మంచిగా చూసుకోర్రి ఉన్నప్పుడే. ఇంకా వాళ్ళు అయిన తర్వాత మనం ఎంత ఏడిచినా వేస్టే. మేము ఇప్పుడు మా నాన్నని పోగొట్టుకొని ఎంత బాధపడుతున్నాం అనేది మాకు మాత్రమే తెలుసు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి అందరికీ.